check, 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 check. ఎందుకంటే ఇది 10 నిమిషాలు దాటిపోయింది. 10:40 12:30 కల్లా ముగించాలంటే అని చెప్పి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు కాబట్టి ఆరంభం చేసుకున్నాం. స్థుతులు స్తోత్రాలు చేస్తూ గడిచిన వారమంతా ఈ ప్రభు మనందరినీ క్షేమంగా కాపాడి భద్రపరిచి మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఉదయకాల పునరుత్థాన ఆదివారం నాడు దేవుని ఆలయంలో మనమందరం చేరి ప్రభువును గొప్పపరచుటకు మహిమపరచుటకు ప్రభు మనకిచ్చినటువంటి చక్కని వాతావరణం బట్టి కూడా ప్రభుకు చెల్లిస్తుంటున్నాను. ప్రభు యొక్క సన్నిధిని ప్రేమించి ఆయన ఆలయంలో వచ్చిన కష్టకాలంలో వచ్చిన వారందరినీ బట్టి కూడా సంఘ సీనియర్ కాపుగా అందరికీ శుభాలు తెలియజేస్తుంటున్నాను. ఈ కార్యక్రమం అంతటిలో ప్రభు యొక్క సన్నిధి మన మధ్యలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి బట్టి మరి ఎవరు కూడా కూర్చోకూడదు. ఎక్కడ కూర్చో ఉంటే దాని మీదనే కూర్చోవాలి. మరి దగ్గర ఉన్నారంటే అని చెప్పి దగ్గరికి లాక్కుంటే బాగుండదు. ఎందుకంటే మరి ఈ హాల్లో ఎన్ని చైర్స్ అయితే మనం ఎన్ని చైర్స్లో వచ్చి కూర్చుంటారో వారికి మాత్రమే ఉంటుంది. బయట ఎవరు కూడా నిలబడద్దు అని చెప్పి మనవి చేసినాను. ఆలయంలోకి వస్తే ఆలయంలోనే ఉండాలి. దేవుని ఆరాధించడానికి వస్తే దేవుని ఆలయంలోనే ఆరాధన ప్రతి ఐటెంలో కూడా పాల్పంపులు పొందాలంటే అని చెప్తున్నా. కానీ గుడి పేరు చెప్పుకొని వచ్చి బయట మంతకాలు కొట్టేది, చిల్లర మాటలు మాట్లాడేది అది పనికిరాదు. అటువంటిప్పుడు కాంపౌండ్ అవతల పోయి మాట్లాడుకోవాలంటే అని చెప్పి మనవి చేయించుంటున్నాను. కాబట్టి ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమం మనం జరిగించడానికి దేవుని సన్నిధి ప్రభు సన్నిధి మన మధ్యలో ఉండట కొరకు సహాయం పడ్డ కొరకు మనం ప్రార్థనతో ఆరంభించుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి ప్రభువా, నీ సన్నిధి మా మధ్యలో ఉంచి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా ఉజ్జీవింప చేయమని వేడుకొంటున్నాం. ఈరోజు జరగబోయేటువంటి కార్యక్రమం అంతటిలో ప్రభువా నువ్వు తోడుగా ఉండి అందరూ కూడా సకాలంలో వస్తూ కొరకు ఆలస్యంగా వచ్చేవారిని వారి కొరకు వేచి ఉండకుండా వచ్చినటువంటి వారితోనే ప్రభువా ఆరంభం చేయటం కొరకు సహాయం దయచేయమని ఈ దినాన్ని నాకు వాక్యమును బోధించిన డేవిడ్ జెఫెర్సన్ మీరు పరిశుద్ధాత్మ చేత అభిషేకించి వాక్యం ద్వారా మరి చక్కని వాక్యము మరి ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా అదే రీతిగా మరి ఇతరులు కూడా వినేటందుకు ఏర్పాటు చేసినటువంటి దాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కాబట్టి నాయన ప్రతి ఒక్కరి హృదయములు ప్రభువా నీ వైపు తిప్పుకొని వాక్యం విని ధ్యానించి ప్రార్థనలోను పాటల్లోనూ ప్రతి విషయంలోనూ కూడా ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు ఉజ్జీవింప చేయమని జరగబోయేటువంటి కార్యక్రమం అంతట్లోనూ తోడుగా ఉండమని మా ప్రభువుని యేసుక్రీస్తు పేరిట వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిలబడిన తర్వాత 106వ కీర్తన పాడుకుందాం.
ప్రార్థన సహోదరు ఎంఈ సాలమన్ డీకన్ గారు వచ్చి ప్రార్థించాలంట అని చెప్పి కోరుచున్నాను. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ప్రశస్త నామాని ప్రభా, ఈ రీతిగా కూడుకొని యేసయ్య మేమందరం కూడా నాయన సామూహికంగా నేను స్తుతించి నేను మయపరచటకు ఇచ్చిన సదా అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం మహా తండ్రి. నాయన మరి గతించిన 10 మాసాలు మమ్మల్ని అందరినీ నాయన కాపాడి సజీవ లెక్కలో పెట్టి నాయన ఈ రీతిగా నాయన నేను స్తుతించి మయపరచటకు ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. తిరిగి సంఘాన్ని పునర్ప్రారంభించిన తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి సార్వత్రిక సంఘాలను కూడా నాయన నువ్వు ప్రేమించి అనేకులు కూడా మరి నేను స్తుతించి మయపరచులాగున నాయన ఈ యొక్క పునరుత్థానాన్ని దినాన్ని నాయన నువ్వు ఎంతగానో మరి ఆశీర్వదించినావని వేడుకుంటున్నాం తండ్రి. నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రత్యేకించి నాయన ఈ కోవిడ్-19 సమయంలో ఏమంటున్నాం, భయంకరమైన సమయాలలో ఉన్నప్పటికీ కూడా ప్రభా మరి నీ సురక్షితమైన నీ రెక్కల చాటున నీ రెక్కల నీడన మమ్మల్ని అందరినీ కూడా భద్రపరుస్తూ నడిపిస్తూ మంచి ఆరోగ్యము మంచి నాయన మరి అన్ని విషయాలలో మరి సకల సౌకర్యాలు సమకూరుస్తున్న దేవుడు నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రీతిగా నేను స్తుతించి మయపరచటకు మాకు ఇచ్చిన తరుణ భాగ్యాన్ని బట్టి వందనాలు నాయన. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మా శాఖలన్నింటినీ కూడా దీవించుము నాయన, మరి ఆశీర్వదించుము తండ్రి. త్వరగా ఈ కోవిడ్-19 నాయన నిర్మూలన చేసి నాయన మరి అందరం కూడా నిన్ను స్తుతించి మయపరచులాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకించి నాయన మరి ఈ యొక్క సమయంలో నీ దాసుడు పలకబో వాక్యం నిమిత్తం ప్రార్థిస్తున్నాను నాయన. మరి నిన్ను స్తుతి ఆరాధన ద్వారా నేను నాయన ఘనపరచటకు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీకే మహిమ ఘనత సమస్త ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసు నామాన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు ప్రైజ్ అండ్ వర్షిప్ ఇన్ఛార్జి మైకల్, కో డైరెక్టర్, మనమందరం లేచి నిలబడి మన ప్రభువును ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా ప్రభువును స్తుతిద్దాం.
ఎందుకంటే చాలామంది ఇక్కడ ఉంటాం కాబట్టి మన ఊపిరి పీల్చేది వదిలేది అన్నింటిలో మనం ఒక పద్ధతితోనే ఉండాలంట అని చెప్పాను. కాబట్టి దయచేసి అందరూ తప్పకుండా లోపల కూర్చున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించుకోవాలి. మాస్క్ పెట్టుకొని కూర్చోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి కదా, అందు గురించి తగ్గుతుంది ఏమంట అని చెప్పి మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు తగ్గించడానికి. కానీ దేవుని కార్యమునకు వ్యతిరేకంగా ఎవరు కూడా చేయలేరు. అందుకొరకే ఇప్పుడు మన యొక్క ఆరాధన, మన యొక్క సహవాసం, మన ప్రేమ, మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, కుమారులు కుమార్తెలుగా జీవించాలంట అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ తెగులు వచ్చినప్పటి నుంచి మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి మన ప్రియులు కూడా కొంతమంది ఆ యొక్క ఇది సోకినప్పుడు కొంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా ప్రభు కాపాడారు. కాబట్టి ప్రభువును మనం ఎల్లప్పుడూ ఆయనకు ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీవు పంపిన ఈ తెగులు మా మీద నుండి తొలగింపుము. వింటున్నా, మేము దెబ్బల వలన మేము క్షీణిస్తున్నాము. దోషములను బట్టి నీవు మనుషులను గద్దెంపుతో శిక్షించినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతానంట అని చెప్పాడు. ఏ తెగులు కూడా నీ గుడారము లోనికి చొరదంట అని చెప్పి దేవుడు ఇచ్చినటువంటి అభయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని, ఎంతోమంది అంటారు ఎందుకంటే ఈ వయసు ఉన్న వాళ్ళే రావాలి, ఇంతకంటే ఎక్కువ ఉంటే రాదు. ఈ దినాల్లో అందరూ కూడా మన సంఘానికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా 50 years 60 years అబవ్ ఉన్నవాళ్లే ఎక్కువ వస్తారు. కాబట్టి మళ్ళీ అలాంటి వారిని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ యొక్క ఇది గైడ్ లైన్స్ మనము చేస్తే ఎంతమంది వస్తారు గుడికి, ఎంతమంది ఉంటాం మనం? అబవ్ 60 ఉన్న కూడకూడదు, రాకూడదు. పిల్లలు 11 years బిలో 12 years వాళ్ళు కూడా రాకూడదు అని చెప్పి వాళ్ళు ఆంక్షలు విధించారు. కాబట్టి వాటన్నిటిని బట్టి అధిగమించి దేవుని ఆలయంకు మనం వచ్చటకు ఎవరు కూడా ఆటంకం చేయకూడదు అని చెప్పి ప్రతి ఒక్క మతం పోషిస్తుంది. కాబట్టి మనం ప్రార్థించుకుందాం. దేవుని కృప వలన దేవుడు మనకిచ్చినటువంటి చక్కని ఆరోగ్యం వలన మరి అనారోగ్యమునకు గురి కాకుండా ప్రభు మనల్ని కాపాడుతున్నందుకు మనం ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట అని చెప్పి కోరుచుంటున్నాము. ప్రాముఖ్యముగా పోయిన వారం నేను చెప్పాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను కాబట్టి మీరు కూడా వెలుగై ఉండండి. ఏ విధంగా వెలుగై ఉండాలంటే మన క్రియలు ఏ విధంగా ఉండాలి? సత్క్రియలు. ఆ సత్క్రియలకు చేయాలంటే ఏమి ఉండాలి? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏంటంటే, ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా అది దేవుని సన్నిధిలో దానికి బహుమానం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో చాలా మంది మరి ఎంతో బాధపడుతూ ఉంటున్నారు. అన్నం లేక, నీళ్లు లేక, స్థలం లేక, ఉండడానికి నివాసం లేక, అటువంటి వారందరినీ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మరి గర్వంగా చెప్పుకొనుటకు, అతిశయంగా చెప్పుకొనుటకు కాదు, కానీ సహాయం ప్రతి ఒక్కరికి కూడా అదే విధముగా ప్రేమ కలిగి ఉండాలంట అని చెప్పి నా యొక్క మనవి అయి ఉంటుంది. మరి మీ అందరికీ తెలుసు, నా సతీమణి అక్టోబర్ 7వ తారీఖున ప్రభువునందు నిద్రించింది. 2 సంవత్సరాలు, రేపటితో 7వ తారీఖుతోనే 2 సంవత్సరాలు గతించినాయి. కాబట్టి మరి వారి జ్ఞాపకం మరి ఒక కూటం పెట్టాలి అని అన్నప్పుడు ఎంత అవుతుంది అంటే, బీదలకు పంచి పెట్టాలనే ఉద్దేశంతో మా పిల్లలందరూ కలిసి చెప్పారు. కూడి మాట్లాడినప్పుడు 100 ఫ్యామిలీస్, 100 ఫ్యామిలీస్కు ఒక్కొక్కరికి ఒక బ్లాంకెట్, ఒక్కొక్కరికి ఇది మన కిట్ అది ఇవ్వాలని నిశ్చయించారు. దానికి ఆర్డర్ ఇచ్చాము, కొన్నాము. అదే అంటే నేను గొప్పగా చెప్పుకుంటలేను. కాబట్టి మనల గురించి ఏమంటున్నారు క్రైస్తవులు? ప్రేమ కలిగినటువంటి వారు, దేవుని బిడ్డలు అయినటువంటి వారు ప్రేమిస్తారు. వారికి ప్రేమ ఎక్కువ ఉంటుంది, సహోదర ప్రేమ ఉంటుంది, బీదల ఎడల కటాక్షం ఉంటుంది అని చెప్పి నేను చెప్పాను. ఇంతకుముందే నేను చైర్మన్ గారితో మాట్లాడినప్పుడు చెప్పాను, మీరు కూడా రండి సార్, మాతోటి రండి. ఎందుకంటే 100 ఫ్యామిలీస్ వస్తుందంటే చాలా మరి ఎంతమంది అని మనం చేయాలి. కాబట్టి అందరినీ కూడా వచ్చి మీరు చూడాలి అని చెప్పి ఆ దినం రావాలని
వారి ఇద్దరు భార్యాభర్తలు. ఎందుకంటే వారందరూ కూడా హిందీ మాట్లాడేవారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేటువంటి వారు. 300 కుటుంబాలు ఉన్నాయి. కానీ అందులో 100 ఫ్యామిలీస్కు మేము సహాయం చేయాలని ఒప్పుకున్నాము. నేను చైర్మన్ గారితో మాట్లాడినప్పుడు వస్తావా అంటే మీరిద్దరు రావాలి, ఎందుకంటే అమ్మగారు హిందీలో వాక్యం చెప్తుంది కాబట్టి వారికి హిందీ వస్తుంది. కాబట్టి దయచేసి ఏ విధంగా మీరు వీలు చూసుకొని రావాలంటే అని చెప్పి నేను వారిని మనవి చేశాను. వారు కూడా, ఎందుకంటే 7th అనేది వర్కింగ్ డే కాబట్టి మరి ఆ కార్యం జరిగించడం కొరకు ప్రభు మనకు సహాయం చేయాలంటే అని చెప్పి మీరందరూ కూడా ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవాలి బీదవారిని అంటే అని చెప్పి కోరుచుంటున్నాను. అందులో ఎవరి నుంచి కానీ మేము ఇవి అడగలేదు, ఏది డొనేషన్స్ మాత్రం లేదు. ఓన్లీ మై ఫ్యామిలీ, నా కుటుంబం మాత్రమే అది ఎంతైనా కానీ కూడా చేయాలి అంటే అని చెప్పి ఆలోచించినాము. ఎందుకంటే అన్యజనులు దేవుని బిడ్డలంటే, క్రైస్తవులంటే ప్రేమ కలిగి ఉంటారు, బాధల్లో వారు తోడుగా ఉంటారు, సహాయం చేస్తారనే ఉద్దేశం వరకు కలిగినప్పుడు అది జనులు ద్వారా యేసుక్రీస్తు ప్రేమ తన బిడ్డల ద్వారా బయలుపరుస్తాడంట అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. కానీ కాబట్టి అదే విధంగా ఆ కార్యం కొరకు రేపు 7వ తారీఖు వరకు, అంటే 6వ తారీఖే మేము డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాము. 7వ తారీఖు మా యొక్క సతీమణి ప్రభునిచ్చింది కాబట్టి మరి బిడ్డల కొరకు, కుటుంబముల కొరకు దేవుడు వారిని ధైర్యపరచాలి, తోడుగా ఉండాలంట అని చెప్పి మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రెండవది ఏంటంటే, నిన్న నాకు ఒక ఫోన్ వచ్చింది బ్రదర్ ఎన్ఎం డేవిడ్ గారి ద్వారా. వారి పెద్ద కుమారుడు డేవిడ్ జాకర్ కదండి, ఆ కుమారునికి ఏదో చెస్ట్ పెయిన్ వచ్చింది కాబట్టి హాస్పిటల్లో అడ్మిట్ చేయమంట అని చెప్పారు. కాబట్టి రేపు సోమవారం నాడు నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో గ్యాస్ట్రో ఎంటరైటిస్ విషయం అక్కడ ఆ సెక్షన్లో, ఆ డివిజన్లో వారికి అక్కడ చికిత్స జరుగుతుంది. కాబట్టి అక్కడ ఒకవేళ వీలైతే సర్జరీ కూడా చేసేయాలంట అని చెప్పి డాక్టర్ చెప్పాడంట. నిన్నటి సాయంకాలం నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు సంఘస్థులందరికీ కూడా మా కుమారుని విషయంలో మీరందరూ కూడా ప్రార్థించండి, క్షేమకరమైనటువంటి ఆరోగ్యం దేవుడు దయచేయాలంట అని చెప్పి, క్షేమంగా ఉండాలి, కుటుంబంను కూడా ధైర్యపరచాలంట అని చెప్పి వారు కోరినారు. కాబట్టి ఈ సమయంలో వారిని గురించి కూడా మనం ప్రార్థించాలి. ఎన్ఎం డేవిడ్ గారి యొక్క పెద్ద కుమారుడు కాబట్టి ఎవరైనా రోగి అయి ఉన్న ఎడల వారిని పరామర్శించాలంట అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనమందరం కూడా సహోదరులము, మనం ఒక కుటుంబమునకు చెందినటువంటి వారము, దేవుని కుటుంబం, క్రైస్ట్ ఫ్యామిలీ అనమాట. మనమందరం క్రీస్తు కుటుంబము. కాబట్టి కుటుంబం అంతయు కూడా ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా స్వస్థతను అనుగ్రహిస్తాడు, రాబోయే ఆపదల్లో నుంచి తప్పిస్తాడంట అని చెప్పి నేను మిమ్మల్ని వేడుకొంచుంటున్నాను. మరి ఇప్పుడు టెక్స్ట్ రీడింగ్ దయచేసి ప్రశాంత్ గారు ఉన్నారా? టీజే ప్రశాంత్. మొదటి భాగము గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మొదటి భాగం. రెండవ భాగము మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. మొదటి భాగము గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు సహోదరుడు డీకన్లో ఒకరైనటువంటి టీజే ప్రశాంత్ గారు చదవాలంటని చెప్పి మనవి. నేటి వాక్య ధ్యాన నిమిత్తము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 10 వరకు మొదటి భాగంగా చదువుకుందాం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడాడు. మనుషుడు ఏమి విత్తినో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును. మనము మేలు చేయటను విసుకక యుందము. మనము అలయక మేలు చేసిమని తగిన కాలమందు పంట కోయుతము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహములకు చేరిన వాడి ఎడలను మేలు చేయుదము.
రెండవదిగా, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 5 వచనాలు. అలాగున క్రీస్తు సేవకులమని దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మనలను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకంలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఇనుట ఆవశ్యకము. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేను విమర్శించుకొనను, నాయందు నాకు ఏ దోషము కానరాదు. అయినను ఇందువలన నీతిమంతునిగాను ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయం రాక మునుపు, అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకార మందలి రహస్యమందును వెలుగులోనికి తెచ్చు హృదయంలోని ఆలోచనలను బయలుపరచబడును. ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. దేవుడి వాక్యం తన విడికిలో దీవించుగా. థ్యాంక్ యూ బ్రదర్. చదవబడినటువంటి వాక్యం మన హృదయ ధ్యానం నిమిత్తము మన హృదయంలో భద్రపరచుకొని ఆ ప్రకారంగా జీవించడానికి ప్రభు సహాయం దయచేయాలంట అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మతో తోడై ఉండి పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడి ఆ ప్రకారముగా వాక్యమును విత్తబడేటువంటి వాక్యమును మన హృదయ ధ్యానంలో నిమిత్తము దాన్ని భద్రపరచుకోవాలంట అని చెప్పి చదవబడినటువంటి వాక్యం కొరకు సహోదరుడు బ్రదర్ జల్గన్ శాంసన్ డీకన్ గారు వచ్చి ప్రార్థనలు ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగా రాజా, నీకే వందనం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపున విధానం బట్టి నీకే వదిలేస్తుందండి. నాయనా ప్రభువా, నువ్వు ఎంత కష్టకాలంలో కూడా మేము ఆరాధించక మాకు ఇచ్చిన ఈ భాగ్యంకు నీకు వేలా స్తోత్రం తండ్రి. ఇంతకాలం మేము ప్రార్థించినవా ఆ ప్రార్థనలని ఆలకించినందుకు నువ్వు వేలా స్తోత్రం తండ్రి. మేము తండ్రి సురక్షితంగా మేము ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ భాగ్యం నీకు వేలా స్తోత్రం తండ్రి. ఇంకా ఎంత బాధపడుతుండ్రో, ఇంకా అవస్థపడుతుండ్రో ఈ యొక్క నాయన తెగుళ్ళ వల్ల, కరోనా వల్ల దేశంలో విదేశాలలో ఇంకా బాధపడుతుందండి. మా దేశంలో కూడా ఇంకా అధికంగా అవుతుందండి. దయచేసి ఈ యొక్క కరోనాను తీసివేసి ఆయన తొందరగా మేమందరం కలిసి ఆరాధించడం కృప దయచేయండి తండ్రి. ఆయన ఇచ్చిన భాగ్యానికి నీకు వేలా స్తోత్రం తండ్రి. ఆయన చదివిన వాక్యంను దీవించి ఆశించండి. అవును తండ్రి, ఏది విత్తుతామో అదే ఫలిస్తామని మేము గ్రహించటకు ఆయన నీ యొక్క వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి. అలాగే నీ యొక్క దాసుడిని దీవించి ఆశ్రయించండి. నీ శిలువ మార్గం దాచిపెట్టి ఆయన తండ్రి ఆయనకు కావలసిన మంచి బోధన అనుగ్రహించి మేము మా హృదయంలో ఆ వాక్యం నాటబడి నూరంతలు ఫలించకు దాయిచ్యం తండ్రి. వచ్చిన కుటుంబాలన్నీ దీవించి ఆశ్రయించండి తండ్రి. ఇంకెవరైతే రాలేదో తండ్రి ఆన్లైన్లో వీక్షించి వాళ్ళని కూడా స్వస్థపరిచి దీవించి, ఎవరైతే ప్రార్థన కోరినరో తండ్రి వాళ్ళని ముట్టి స్వస్థపరచు తండ్రి. ఇంకా మా సంఘంలో ఎంతమంది అనారోగ్యం ఉండరో తండ్రి వాళ్ళందరినీ దీవించి ఆశించండి తండ్రి. మరొకసారి వందనాలు చేస్తూ నాయన తండ్రి, గత వారము తీసుకున్న యవనస్తులు బాప్తీసం తీసుకొని ఉన్నారు తండ్రి. వాళ్ళని దీవించి ఆశించండి తండ్రి. నాయన నీ వాక్యం ద్వారా నడుచుకు దయచేయం తండ్రి. ఇంకెంతమంది అయితే బిడ్డలు నీ యొక్క నామం ఎరగలేదో, నమ్మలేదో, బాప్తీసం తీసుకోలేదో ప్రతి ఒక్కరిని నాయన తండ్రి మాట్లాడి వాళ్ళ హృదయం కదిలించి వారు వాక్యం ద్వారా నడుచుకు దయచేయం తండ్రి. మరి ఒకసారి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించి మా సంఘాన్ని దీవించినందుకు నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ నజరేని యేసుక్రీస్తు పెట్టబడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు ముఖ్య అంశం, ఆరాధన యొక్క ముఖ్య అంశం మెసేజ్ రెవరెండ్ బి డేవిడ్ జెఫన్యా పాస్టర్ గారు ఏర్పాటు చేసినారు కాబట్టి ఇప్పుడు వారికి సమయం అప్పగిస్తాం. మరి దయచేసి ఎవరు కూడా అక్కడ నిలబడొద్దండి, బయట ఎవరు కూడా నిలబడొద్దు. వచ్చేవారు మాస్క్ ధరించి మాస్క్ వేసుకొని రావాలి. అయిపోయేంత వరకు మనం ఇది ఆలయంను వదిలిపెట్టేంత వరకు మరి మాస్కులు ధరించినే ఉండాలి. ఎందుకంటే పోలీసు వారు మరి ఇతరులు కూడా వచ్చి మరి చెక్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ మనవి ఆలకించి మీరందరూ కూడా పాటిస్తారంట అని చెప్పి కోరుచుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. దేవుని మహాకృపను బట్టి దాదాపు 6 మాసాల 1 వారం తర్వాత దేవుని వాక్యాన్ని మీ అందరితో ఈ విధంగా ప్రత్యక్షంగా పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించిన దేవునికి వేవేల వందనాలు, స్తుతులు తెలియచేస్తున్నాను. ప్రియులరా, మరి ప్రప్రథమంగా బాప్తీసం పొంది మరి దేవుని నా స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి బిడ్డల్ని సాధారణంగా ఈ ఆరాధనకు నేను ఆహ్వానిస్తున్నాను. శామ్యుయల్ దేవదత్తం, దెబోరా వందనం,
పర్సీస్ మోజెస్ అండ్ షర్లీ మోజెస్, జాషువా డానియల్ అండ్ గ్రేస్ ఎవాంజలిన్ ప్రత్యేకంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఎన్ఎన్ డేమిట్ గారి యొక్క అభ్యర్థన అయ్యగారు చెప్పారు. నిన్నటి దిన నాకు కూడా అయ్యగారు ఫోన్ చేశారు. మరి ఈ 2 స్టంట్స్ వేయడానికి తెలంగాణ ప్రభుత్వం, మరి విశేషంగా మరి ప్రియులు జేకబ్ రాజు గారు చేసినటువంటి సహాయాన్ని వారు జ్ఞాపకం చేశారు. మరి దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. రేపు జరుగుతున్నటువంటి ఆ స్టంట్ కార్యక్రమంలో దేవుని యొక్క మహాకృప ఆ యవనస్తునికి దేవుడు దయచేలాగున. హీఈస్ 45 years old and 2 stunts are going to be inserted in his heart, and please kindly uphold him in your prayers. మరణ దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాలను, అదేవిధంగా వేరు వేరు సమస్యలతో రుగ్మతలు, నేటికి మా అమ్మగారు చనిపోయి 1 మాసం గడిచిపోయింది. ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాకుండా మరి అది గడిచిపోయింది. మీరందరి ప్రార్థనలకై, మీరు చూపిన మహా ప్రేమకై దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులరా, మరి సౌండ్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఎందుకు అంటే 700 నుంచి 1000 మంది పట్టే హాల్లో పట్టుమని 100 మంది కూడా లేం. సో సౌండ్ డైనమిక్స్ కెనాట్ ఆపరేట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. కాబట్టి దయచేసి డోంట్ ఎక్స్పెక్ట్ 100% quality in the sound, but they are doing their level best. I am totally satisfied with their sound management. May God bless you. ప్రియులరా, మరి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ఈరోజు వాక్యానికి ఇచ్చినటువంటి నామకరణ, యు ఆర్ క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నీ యొక్క జీవితానికి నీవే కర్తవై ఉన్నావు. నీ జీవితానికి నిలబెట్టేది, పడగొట్టేది నీ నిర్ణయమే అన్నది నీవు గ్రహించాలి. చదువుబడినటువంటి లేఖన భాగంలో నుండి ప్రతి విశ్వాసి తన జీవితానికి తానే బాధ్యుడు. ఎందుకు అంటే దేవుడు ఆదామును సృష్టించకముందు ఆదాము ఎడల ఒక అద్భుతమైనటువంటి, అనంతమైనటువంటి ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. అయితే ఆదాముకు ఆ సత్యం అర్థం కాకుండా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను బట్టి ఆయన జీవితం విచ్ఛిన్నమైపోయింది. ఆ తనదాత జరిగినటువంటి పరిణామాలేంటో మనం అందరం ఎరిగి ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మన హృదయము ఒక సారవంతమైనటువంటి నేల. ఈ సారవంతమైనటువంటి నేలలో నువ్వు ఏ విత్తనాలు వేస్తే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. ద్వేషం అనే విత్తనాన్ని వేస్తే ద్వేషం అనే విత్తనం మొలకెత్తుతుంది. ప్రేమ అనే విత్తనాన్ని వేస్తే ప్రేమ అనే చెట్టు మొలకెత్తుతుంది. ఈ హృదయం అనే సారవంతమైనటువంటి పొలములో దేవుని సంకల్పాన్ని, సహనాన్ని, దయను, మంచితనాన్ని, కనికరాన్ని నీవు పెంచితే అవి పెంచి నిన్ను పోషించి నిన్ను మహోన్నతమైన వ్యక్తిగా చేస్తాయి. ద్వేషము, పగ, ఈర్ష్య ఇలాంటివి నీవు పెంచి పోషిస్తే అవే నిన్ను, నన్ను చరిత్రలో మరచిపోయే వికృతమైనటువంటి వ్యక్తిగా అవి నిలుపుతాయి అన్న వాస్తవాన్ని సవినీయంగా దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాము. ఓన్లీ 1 life, లివ్ ఇట్ వెల్. దేవుడు మనకు ఒకే ఒక జీవితాన్ని ఇచ్చాడండి, 10 జీవితాలు ఇవ్వలేదండి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నరులకు ఒకే ఒక జీవితాన్ని దేవుడిచ్చాడు. ఆ జీవితాన్ని నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అన్నది నీ ముందు, నా ముందు ఉంచబడినటువంటి ప్రశ్న. కోవిడ్లో దాదాపుగా 10 million people were affected all over the globe. భారతదేశంలోనే దాదాపుగా 6 million people ఎఫెక్ట్ అయినట్టుగా గణాంకాలు మనం చూస్తున్నాం. ఈ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు ఎందుకని మనల్ని కాచి కాపాడాడు? ఎందుకని మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు? మన సంఘంలోనే దాదాపుగా నేటికి 20 మంది ప్రభువునందు నిద్రించారే. ఎందుకని దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు అంటే, ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు, మనకు నచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా బ్రతకడానికి కాదు, కానీ దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని, దేవుడిస్తున్నటువంటి ఈ ప్రతి రోజును, ప్రతి క్షణాన్ని దేవుని కొరకు మనం ఖర్చు చేయడానికి, దేవుని బిడ్డలుగా బ్రతకడానికి దేవుడు ఈ జీవితాన్ని మనకిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రపంచ చరిత్రలోనే మునుపెన్నడూ ఎరగని విధంగా వరుసగా 18 సంవత్సరాలు ప్రపంచ అత్యంత కుబేరుల జాబితాలో ప్రప్రథమ స్థానాన్ని పదిలపరుచుకున్నటువంటి వ్యక్తి బిల్ గేట్స్. ఒకసారి ఒక గోష్ఠిలో పాత్రికేయులు ఆయన ఒక ప్రశ్న అడిగారు, అయ్యా మీరు ఇంత
అత్యున్నతమైనటువంటి స్థితిలో అత్యంత శ్రీమంతునిగా ప్రపంచ జాబితాలో ప్రప్రథమమైనటువంటి స్థానాన్ని గతించినటువంటి 18 సంవత్సరాలుగా నిర్విరామంగా మీరే నిలుపుకుంటున్నారు కదా. మీరు ఒకవేళ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, మీకన్నా గొప్పవాడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడా? ఆ పాత్రికేయుడు ఆ ప్రశ్న అడుగుతుంటే వేరే పాత్రికేయులు ఏమన్నారంటే అసహనంతో, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు, బుద్ధుణ్ణి మాట్లాడుతున్నావా? ఆ ప్రశ్న ఏంటి? ఆయననే అత్యంత శ్రీమంతుడు, గత 18 సంవత్సరాలుగా ఆయననే అత్యంత కుబేరుడుగా మరి ప్రపంచ యొక్క గణాంకాలలో ఆయన ఉంటే ఆయనను పట్టుకొని నీకంటే ఇంకెవడైనా గొప్పవాడున్నాడని అడుగుతున్నావు, ఆ ప్రశ్న ఏంటి అని. బిల్ గేట్స్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, నాకంటే గొప్ప వ్యక్తి ఒకడున్నాడు ఈ లోకంలో, ఎవరయ్యా అని అందరూ ఆసక్తిగా ఆయన వంక చూస్తున్నారు. ప్రియులారా, అప్పుడు బిల్ గేట్స్ స్పందిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, న్యూయార్క్ పట్టణానికి నేను వెళ్ళడానికి ప్లేన్ కొరకు నిరీక్షిస్తున్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో ఒక న్యూస్ పేపర్ను నేను కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటే నా దగ్గర చిల్లర డబ్బులు లేవు. ఆ పరిస్థితిలో నా వెనక నుండి వచ్చినటువంటి ఒక స్వేద జాతీయుడు నా దగ్గరికి వచ్చి నన్ను చాలా ఆప్యాయంగా పలకరించి ఆయన ఏమన్నాడంటే, అయ్యా, మీకు ఈ పేపర్ను నేను ఉచితంగా ఇస్తున్నాను, చదువుకోండి అన్నాడట. చాలా చిరునవ్వుతో స్వీకరించినటువంటి బిల్ గేట్ వెళ్ళిపోయాడు. యాదృచ్ఛికంగానే కాదు, కానీ మరి దేవుని ప్రణాళికలో భాగమేమో. సరిగ్గా 3 నెలల తర్వాత అలాంటి సందర్భమే మరలా పునరావృతమైంది. అలాంటి పరిస్థితిలో ఆయన అక్కడ నిలబడ్డప్పుడు అదే పిల్లవాడు స్వేద జాతీయుడు వచ్చి మరలా ఆయన పేపర్ కొనే ప్రయత్నం చేస్తున్నప్పుడు మళ్ళా పేపర్ ఇస్తుంటే ఆయన నిరాకరించాడు, నేను తీసుకోను అన్నాడట. అప్పుడు ఆ స్వేద జాతీయుడు ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఇది నా కష్టముతో కొన్నటువంటి పేపర్, నువ్వు తీసుకోవాల్సిందే అన్నాడట. చాలా సంతోషంగా తీసుకొని వెళ్ళిపోయాడు. 19 సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతుడుగా ఆయన పేరు లిఖించబడింది. ఆ తర్వాత బిల్ గేట్స్ గారు ఆలోచిస్తూ, ఆ చిన్న బిడ్డ ఎక్కడున్నాడు, వాడిని కలుసుకుని వాడిని సత్కరించాలని ఆయన ఆశపడ్డాడు. అప్పుడు ఆయన ప్రయత్నంలో భాగంగా దాదాపుగా 1 నెలన్నర ఆ యవనస్తుని కొరకు వెతకలాడటం జరిగింది. వెతికిలాడిన తర్వాత ఆ యవనస్తుడు కనిపించాడు. అప్పుడు బిల్ గేట్స్ ఆయన దగ్గరికి పిలిచి, నీవు చేసినటువంటి ఉపకారానికి నేను ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాను అని అన్నప్పుడు ఆ యవనస్తుడు ఇచ్చినటువంటి జవాబు బిల్ గేట్ను కూడా ఎంతో విభ్రాంతికి గురి చేసింది. ఆ యవనస్తుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు నాకు సహాయం చేయలేవు, అది నీ వల్ల కాదు. ఏమంటున్నావో నీకు అర్థమవుతుందా బాబు? ప్రతిరోజు 6 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన 218 సంవత్సరాలు ప్రతిరోజు 6 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేసుకుంటూ వెళ్ళిన నా సంపద తరగదనటువంటి కుబేరుణ్ణి నేను, శ్రీమంతుని నేను, ధనవంతుని నేను నీకు సహాయం చేయకపోవటం ఏంటి అంటే, ఆ పిల్లవాడు సవినయంగా నవ్వుతూ ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, అయ్యా, ఈరోజు నీవు శ్రీమంతుడైన తర్వాత సహాయం చేయడానికి నువ్వు ముందుకొస్తున్నావు, కానీ నేను నీకు సహాయం చేసినప్పుడు నేను పేదవాన్నే, నా ఉన్నటువంటి పరిధిలో నేను సహాయాన్ని చేశాను. ఎంత గొప్ప మాట ప్రియులారా. చాలా సందర్భాలలో మనం ఏమనుకుంటామంటే, అది ఉంటే చేస్తాను, ఇది ఉంటే చేస్తాను, అప్పుడు చేస్తాను, ఇప్పుడు చేస్తాను, నాకు దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నేను దేవునికి చేస్తాను అని చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము. అదేవిధంగా బిల్ గేట్స్ గారు కూడా అనుకున్నాడు. కానీ ఆ చిన్న బిడ్డ మాట్లాడినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మాట ఆయన జీవితాన్నే మార్చివేసింది. ఆయన సంపాదించినటువంటి సంపాదనలో 95% ఆయన సమాజ సేవ నిమిత్తమై మరి ఆయన పేదలకు, నిరుపేదలకు, వ్యవసాయానికి, విద్యకు, సామాజిక ప్రయోజనాలకు ఆయన కేటాయించాడు. కారణం ఏమిటంటే, ఒక యవనస్తుడు ఆయనకు జ్ఞానాన్ని ప్రబోధించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను స్పందించడానికి మనకు కావలసినటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే, దేవుని మనస్సు మనకు కావాలి. దేవునిలా మనం ఆలోచించటం మనము నేర్చుకోవాలి. అన్నీ ఉన్న తర్వాత దేవునికి నేను ఇస్తానండి అని చెప్పటం కాదు, కానీ నీవున్నటువంటి పరిస్థితుల్లో నీవు స్పందించటం అనేది మనము నేర్చుకోవాలి. ఈరోజు సమాజంలో మనం గమనిస్తే విలువలు తారుమారైపోయాయి. ఉంటేనే విలువిచ్చే సమాజంలో మనం బ్రతుకుతున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం దయచేసి
గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలె ఉన్నాడు. సగము ప్రాయములో వాడు వాటిని విడిచి పెట్టవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడిచుచు అవివేకిగా కనబడును. ప్రియులారా, ఈరోజు లోకం నువ్వు ఎలా అయినా సంపాదించు, డబ్బు ఉంటే నీకు విలువ ఉంటుంది, డబ్బు ఉంటే నీకు గౌరవం ఉంటుంది, డబ్బు ఉంటే మనుషులు నిన్ను అహో అని పిలుస్తారు అన్నటువంటి భ్రమలో భ్రాంతిలో ఉంచుతున్నది. కానీ దేవుని వాక్యం ఎంతో సుస్పష్టంగా సెలవిస్తున్నది, ఈ డబ్బు నీవు నియమాలను విడిచి నీవు నీతికి విరుద్ధంగా నీవు సంపాదించినట్లయితే అది నీ జీవితంలో ఆశీర్వాదం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచం ఎంతగా మారిపోయిందంటే, ఒకప్పుడు మోసగాడు తప్పు చేస్తే వాడు మోసగాడు అనేవాళ్ళం, కానీ ఈరోజు సమాజం ఎంత తెలివి మీరిపోయిందంటే, తప్పు చేసి డబ్బులు సంపాదిస్తుంటే అరే ఈజ్ వెరీ స్మార్ట్ అండి, ఎక్కడ చిక్కడు దొరకడండి, చాలా తెలివిగా ఆయన మోసం చేస్తాడండి, చాలా తెలివిగా ఆయన సంపాదిస్తున్నాడండి, ఆయన తెలివితేటలను మనం మెచ్చుకోవాలండి, ఈజ్ వెరీ స్మార్ట్. ప్రియులారా, ఈరోజు నీవు నేను గమనించాలి, చదవబడిన లేఖన భాగంలో నీవు ఏదైతే విత్తుతున్నావో అదే నీవు కోస్తావని, ఏదైతే నీవు చేస్తున్నావో దాని యొక్క పర్యవస్థానాన్ని నీవే అనుభవిస్తావని దేవుని వాక్యము సెలవిస్తుంది. పొలంలో టమాటాలు వేస్తే వంకాయలు కాయవండి, పొలంలో మరి వంకాయలు వేస్తే నిమ్మకాయలు కాయవండి. మరి సృష్టి ధర్మము మారినప్పుడు దేవుని వాక్యము కూడా మారదు అన్న సత్యాన్ని గమనించవలసిందిగా దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. దేవుడు అందరికీ సమానమైనటువంటి అవకాశాలను ఇచ్చాడు, అందరికీ దేవుడు 24 గంటలను ఇచ్చాడు, అందరికీ దేవుడు జీవితాన్ని ఇస్తున్నాడు, అందరికీ ఉచితంగా గాలిని, ఎండను, వానను, ప్రతి అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎవరైతే అవకాశాలను సద్వినియోగం చేస్తారో, ఎవరైతే అవకాశాలను దేవుని చిత్తాన్ని గ్రహిస్తారో వారిని దేవుడు అద్భుతమైనటువంటి తన పాత్రలుగా ఆయన వాడుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవితంలో నీవు నేను సమయాన్ని, మనకివ్వబడినటువంటి తలాంతులను, మనకిచ్చినటువంటి జీవితాన్ని ఎలా వాడుకుంటున్నాం? ఎందుకంటే ఒకరోజు దేవుడు మనల్ని లెక్క అడిగేది ఉంది. మనం చేస్తున్నటువంటి ప్రతి పనికి దేవుడు నిన్ను నన్ను లెక్క అడగబోతున్నాడు. మాట్లాడుతున్న ప్రతి మాటకు దేవుడు లెక్క అడగబోతున్నాడు. చూస్తున్న ప్రతి చూపుకు దేవుడు లెక్క అడగబోతున్నాడు. ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనను దేవుడు నిలదీసే ఒక రోజు ఉన్నదని నీవు గ్రహిస్తున్నావా? దేవుని వాక్యము ఎవరిని కూడా అంధకారంలో పెట్టడం లేదు. దేవుడు నీకు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశం ఏమిటంటే, ఏది నువ్వు విత్తుతావో అదే నీవు కోయబోతున్నావు. ఏది నువ్వు చేస్తావో దాని యొక్క పర్యవస్థానాన్ని ఎవడో కాదండి, నీవే అనుభవించబోతున్నావు. ఈరోజు మనిషికి స్వార్థము ఎంతో పెరిగిపోయింది. దేవుణ్ణి కూడా ధిక్కరించినటువంటి స్థాయికి వెళ్ళాడు. మానవుని యొక్క మరి స్వార్థము మితిమీరిన కారణాన్ని బట్టి జరిగినటువంటి పర్యవస్థానమే, మానవుడు సృష్టించినటువంటి వైరస్సే ఈ COVID-19. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు దేవుడు నిన్ను నన్ను లోకానికి మరి మంచి చేసేవారుగా, వెలుగును పంచేవారుగా, సారాన్ని పంచేవారుగా, దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. అయితే నిన్ను నన్ను దేవుడు వాడుకోవడానికి ముందు కొన్ని పరిస్థితుల గుండా ఆయనను అనుమతిస్తాడు. ఆ పరిస్థితులు ఏమిటంటే, లైఫ్ ఈజ్ ఎ టెస్ట్, లైఫ్ ఈజ్ ఎ ట్రస్ట్, లైఫ్ ఈజ్ ఎ టెంపరరీ అసైన్మెంట్. నా జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుకముందు, అనేకుల జీవితాలకు నా జీవితాలను ఆదర్శంగా మార్చుకముందు దేవుడు ప్రతి విశ్వాసిని కూడా ఈ మూడింటి గుండా ఆయన నడిపిస్తాడు. అయితే నీవు నేను ఆ పరిస్థితులలో ఎలా స్పందిస్తున్నామన్నది మన జీవితంలో గొప్ప మార్పును, మన జీవితంలో ఆశీర్వాదాన్ని అవి తీసుకుని రాబోతున్నాయి. ఆ సత్యాన్ని క్లుప్తంగా మనం ధ్యానించక ముందు ఒక్క నిమిషం తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా మంచి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఈ జీవితం ఒక వరం. ఈ జీవితాన్ని అందంగా, అద్భుతంగా, ఆశీర్వాదకరంగా మేము బ్రతకడానికి మమ్మలను బ్రతికించుమని నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా అందరితో మాట్లాడుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మొట్టమొదటిది చదవబడిన లేఖన భాగంలో నుండి మొట్టమొదటి అంశం ఏమిటంటే, లైఫ్ ఈజ్ ఎ టెస్ట్. దేవుడు ఈ లోకంలో మనల్ని ఎలా, ఎందుకు పరీక్షిస్తాడు? ప్రియులారా, పరీక్ష లేకపోతే
జీవితంలో లేదు కదా. ప్రతి దానికి కూడా మనం పరీక్ష ఉంటుంది. పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా ఎవరిని కూడా ఏ పనికి కూడా అనుమతించరు, అవునా? ఇంట్లో పని మనిషి వచ్చి నేను పని చేస్తానంటే ఇంటర్వ్యూ తీసుకుంటారా లేరా అమ్మా మీరు? బాసనలు తోనికి వస్తుందా, బట్టలు ఉతుకునికి వస్తుందా, ఇల్లు ఉడనికి వస్తుందా, బట్ట కుట్టడం వస్తుందా, ఇవి అడుగుతారా లేదా? అమ్మో అమ్మగారు వచ్చారు, అమ్మగారికి పని ఇస్తానని ఏ అమ్మనని అంటుందా? ప్రియులారా, నీ బిడ్డను స్కూల్లో నువ్వు తీసుకొని వెళితే ఆ బుడ్డోడికి కూడా ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే వాడికి కాదు, వాని పేరెంట్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎందుకు ఇంటర్వ్యూ ఉంటుందంటే దానిలో లోగుట్టు వేరేగా ఉంటుంది. ప్రియులారా, మరి ప్రతి దానికి పరీక్ష ఉంటుంది, ప్రతి దానికి పరిశీలన ఉంటుంది. పరిశీలనలో గెలిచిన నాడు మాత్రమే నువ్వు అనుమతించబడతావు ఆ స్థానానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరీక్ష ఎప్పుడు ఉండదు, కానీ పరీక్షలో నీవు ప్రవర్తిస్తున్నటువంటి విధానము, నీవు స్పందిస్తున్న విధానము, నీ వైఖరిని బట్టి నీ యొక్క గమ్యాన్ని అది నిర్ధారణ చేస్తుంది. పేషెన్స్ ఈజ్ నాట్ అబౌట్ ది ఎబిలిటీ టు వెయిట్, బట్ ద ఎబిలిటీ టు కీప్ ఎ గుడ్ యాటిట్యూడ్ while waiting. Let me repeat. Patience is not about the ability to wait, but the ability to keep a good attitude while waiting. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఈ లోకంలో, ఈ కాల చక్రంలో, ఈ కాల ప్రస్థానంలో మనల్ని పరిశీలన చేస్తున్నాడు. పరీక్షలో ఆయన మనల్ని నిలుపుతున్నాడు. నీవు నేను ఎలా స్పందిస్తున్నాము? ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మంచి మాట ఆయన అన్నాడు. ఆ మాట ఏమిటంటే, నాలెడ్జ్ విల్ గివ్ యూ పవర్, but character will give you respect. What a beautiful statement it is. Knowledge will give you power, but character will give you respect. ఈరోజు దేవుడు నీకు నాకు రెస్పెక్ట్ను సమాజంలో ఇవ్వడానికి, నా జీవితంలో విలువలను నేర్పడానికి, విలువలను ప్రబోధించడానికి దేవుడు మనల్ని క్యారెక్టర్ టెస్టింగ్లో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మనల్ని పరిశీలన చేస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని ఏ విషయాలలో ఆయన పరిశీలన చేస్తాడు లేక పరీక్షిస్తాడంటే వ్యక్తిత్వాన్ని ఆయన పరిశీలన చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పరీక్ష సమయంలో నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ఎలా వ్యక్తపరుస్తున్నావు? యోబు జీవితంలో మనం చూస్తే, యోబు తన కుటుంబాన్ని ఎంతో ప్రేమించే బిడ్డ. ఆయన వ్యక్తిత్వానికి కూడా దేవుడు పరీక్ష పెట్టాడండి. పరీక్ష లేకుండా యోబును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించలేదు. ఈరోజు కరోనా తర్వాత నీ కుటుంబాన్ని రెండంచెలుగా దేవుడు ఆశీర్వదించాలంటే, కరోనాలో నీవు స్పందించినటువంటి విధానములు, కరోనాలో దేవుని పైన నువ్వు ఆధారపడినటువంటి విధానము, కరోనాలో నీ వైఖరిని దేవుడు ప్రతి క్షణము పరిగణలోనికి ఆయన తీసుకున్నాడు. ఆ పరిగణలో, ఆ పరిస్థితులలో నీ స్పందనను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. యోబు జీవితంలో కూడా ఆయన వ్యక్తిత్వాన్ని దేవుడు పరిశీలన చేశాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనిస్తే, యోబు కుటుంబాన్ని చదువునాను. ప్రతిరోజు ఆయన చేస్తున్నటువంటి పని ఏంటండి? పిల్లల గురించి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసేవాడు. కుటుంబాన్ని అంతగా ప్రేమించేవాడు. ఆ బిడ్డలు మనస్సులో దేవుణ్ణి ఎక్కడైనా దూషిస్తారేమో అని అతి జాగ్రత్తాపరుడైనటువంటి ఈ వ్యక్తి ప్రతిరోజు దేవుని సన్నిధిలో దహన బలులు అర్పించేవాడండి. ఇంతగా కుటుంబాన్ని ప్రేమిస్తున్నటువంటి ఈ వ్యక్తిని కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. ఆ వ్యక్తికి కూడా ఒక పరీక్ష సమయం వచ్చింది. ఆయన వ్యక్తిత్వాన్ని పరిశీలన చేసే సమయం వచ్చింది. అప్పుడు యోబు పలికినటువంటి మాటలు, తన భార్యతో ఆయన పలికినటువంటి మాటలు ఆయన వ్యక్తిత్వంను ఎంత గొప్పదో అన్నది అవి వ్యక్తపరుస్తున్నాయి. ప్రియుడా, ఈరోజు నీవు నేను వెళుతున్న పరిస్థితులలో మన వ్యక్తిత్వము మరి వ్యక్తమవుతున్నది. నీవు నేను వెళుతున్నటువంటి పరిస్థితులలో మనము పరిస్థితుల ప్రభావానికి ప్రభావితమై స్పందిస్తున్నామా లేక వాస్తవాన్ని బట్టి స్పందిస్తున్నామా? యోబు దేవుని యొక్క వైఖరిని ఎరిగినటువంటి వాడు, యేసు యొక్క మనస్సును ఎరిగినటువంటి వాడు, దేవుని యొక్క గుణలక్షణాలను వెలిగినటువంటి వాడు. కాబట్టి దేవునిని బట్టి ఆయన స్పందించాడు. ఈరోజు నీవు దేనిని బట్టి స్పందిస్తున్నావు? ప్రియులారా, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముకు కూడా జీవితంలో పరీక్ష ఎదురైంది. ఆ పరీక్ష ఏమిటంటే, అబ్రహాముతో దేవుడు ఏమంటున్నాడంటే, నీ ఒక్కగానైనా ఒక్క కుమారుణ్ణి నువ్వేం చేయాలి? నాకు బలిగా ఇవ్వాలి. ప్రియులారా, నీవు నేనుంటే పరిస్థితి ఎలా ఉంటుందో, మన స్పందన ఎలా ఉంటుందో నాకైతే
తెలియదు. కానీ ఈ విశ్వాసులకు తండ్రి ఆయన ముసలితనములో పుట్టినటువంటి కుమారుణ్ణి, ఒక్కగానైనా ఒక్క కుమారుణ్ణి, వాగ్దానానికి వారసునైనటువంటి కుమారుణ్ణి దేవుడు దహన బలిగా ఇవ్వమంటే మారు మాట్లాడకుండా ఆయన ముందుకు వెళ్ళాడు. మారు మాట్లాడకుండా ఆయన ఆ మాటకు విధేయత చూపించాడు. ప్రియులారా, అదండి విశ్వాసం. ఈరోజు మనము కరోనా గుండా దేవుడు మనల్ని నడిపించాడు. 6 మాసాలు దేవుడు మనల్ని కాచి దాచి భద్రపరిచాడు. దేవుణ్ణి అందు విశ్వాసం ఉంచి మరి ఈ 6 మాసాలలో నన్ను నడిపించినటువంటి దేవుడు, 7వ మాసంలోనికి నడిపించినటువంటి దేవుడు ఈ సంవత్సరం యొక్క చివరి 2 మాసాల్లోని కూడా నన్ను నడిపిస్తాడు. ఈ సంవత్సరము ఈ కారు మేఘాలను దాటిపోయి ఆ కాంతి రేఖగా నన్ను నడిపిస్తాడని నీవు నమ్మగలుగుతున్నావా? లేక అనేక సందర్భాలలో దేవుడు ఇది ఎలా ఎందుకు చేశాడండి, దేవుడు ఇది ఎందుకు చేశాడండి, దేవుడు ఇది తీసేయాలని అవివేకంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? యోబు అవి తీసేయాలని ప్రార్థన చేయలేదు. అబ్రహాము, ప్రభా నా కొడుకుని ఎందుకు అడుగుతున్నావు ప్రభా, నువ్వు అడిగితే 1000 కోడెలను నేను బలిగా ఇస్తాను కదా, దాని బదులు ఇది అడుగు ప్రభువా అని దేవునికి ఉద్బోధన చేయలేదండి. చాలా సందర్భాలలో విశ్వాసులమైనటువంటి మనం ఏం చేస్తామంటే, అది ఎందుకు అడుగుతున్నావు ప్రభా, అది కాదులే ఇది ఇస్తాను అని దేవునికే సంజాయిషీ చెప్పే స్థాయికి ఈరోజు విశ్వాసి వెళ్ళాడండి. ప్రియుడా, ఈరోజు మనం నేర్చుకోవాలి, దేవుడు పరీక్షలో ఏ పరిస్థితి గుండా మనల్ని అనుమతిస్తున్నా ఆ పరిస్థితికి మనం విధేయత చూపించాలి. ఈచ్ ఆఫ్ us has a different question paper. Why most of the people fail in their exams? Because they try to copy others. ఈ మధ్యకాలంలో నీట్ ఎగ్జామ్ అయింది. నా బిడ్డను నేను విడిచి వెళ్ళడానికి అంటే సెంటర్లో వెళ్ళడానికి వెళ్ళాను. ఆ ప్యాటర్న్ అంతా నేను చదువుతున్నారు. వాళ్ళ హాల్ టికెట్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ పంపించారు. ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్, ముందున్నటువంటి క్వశ్చన్ పేపర్, వెనుకున్నటువంటి క్వశ్చన్ పేపర్, అటు 5 మంది కూడా డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ అండి. ఈ క్వశ్చన్ పేపర్కి ఆ క్వశ్చన్ పేపర్కు సంబంధమే లేదు, కోడింగ్ ఉంటుంది. ప్రియులారా, కాపీ కొట్టేవాడు ఎవడని ఉంటే దీంట్లో పనికిరాడండి. ఈచ్ వన్ హ్యాస్ గాట్ దేర్ యూనిక్ క్వశ్చన్ పేపర్ టు ఆన్సర్. ఈరోజు నీవు నేను గ్రహించాలి, వారికి అలా అయింది కాబట్టి నేను అలా వెళితే నాకు అలా అవుతుందని భ్రమలో ఉండొద్దండి. నిన్ను నన్ను దేవుడు ప్రత్యేకంగా చూస్తున్నాడు, నిన్ను నన్ను ప్రత్యేకంగా పరిశీలన చేస్తున్నాడు. దేవుడిస్తున్నటువంటి ప్రశ్నాపత్రాన్ని తీసుకొని యథార్థంగా దేవునిపై ఆధారపడి ముందుకు వెళ్ళాలి. అబ్రహాము ఓడిపోవడానికి కారణం ఏమిటంటే, అబ్రహాము దేవుని పైన ఆధారపడ్డాడు. నిరీక్షణ లేనప్పుడు దేవుని వైపు చూసి నిరీక్షణ పొందుకున్నాడు. దేవుడు నాకు సహాయం చేస్తాడనుకున్నాడు. ఏ మానవుడు కూడా నాకు సహాయం చేసే స్థితిలో లేడని దేవుని పైన ఆయన నమ్మి అడుగులను ముందుకు వేశాడు. మరి యోబు జీవితంలో కూడా అదే జరిగింది. కానీ మరొక వ్యక్తి జీవితంలో ఓడిపోవడానికి కారణం ఏమిటంటే, హీఈస్ యాక్టింగ్ టూ స్మార్ట్. దేవుని కంటే చాలా గొప్పగా ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఆయన పేరు ఏంటంటే, ఆయన పేరు సౌలు. సౌలుకు కూడా దేవుడు ఒక పరీక్షనిచ్చాడు. సౌలు, నీవు వెళ్ళి అమాలేకీయులను సమూలంగా నాశనం చేయమన్నాడు. కానీ అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి ఆయన చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడుతున్నాడు, చాలా లాజికల్గా మాట్లాడుతున్నాడు, చాలా వివేకంగా ఆయన ఆలోచన చేస్తున్నాడని ఆయన అనుకున్నాడు. కానీ ఆయన జీవితం ఎలా ముగిసిపోయిందో దేవుని వాక్యంలో గ్రంథస్థమైంది. ప్రియుడా, ఈరోజు డోంట్ ట్రై టు టీచ్ థింగ్స్ టు గాడ్. దేవునికి నేర్పించే ప్రయత్నం నువ్వు చేయకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిలో విధేయతతో, నమ్మకంగా దేవుని మాటకు విధేయత చూపించటం, విశ్వాసముతో మనం నేర్చుకోవాలి. అలాంటి వ్యక్తిత్వాన్ని దేవుడు మన జీవితాలలో ఆయన సృష్టిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏ మాటలైతే సౌలుకు చెప్పాడో దానికి భిన్నమైనటువంటి పని ఆయనను చేశాడు. దేవుని ఉగ్రతకు ఆయన పాత్రుడయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1వ వచనంలో ఇద్దరిని మనం చూస్తున్నాము. వీరిద్దరూ కూడా భార్యాభర్తలు. మరి అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1వ వచనంలో, అననీయా అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలం అమ్మెను. ప్రియులారా, ఈ ఇద్దరు ఏం చేస్తున్నారంటే, దేవుని దగ్గరికి వచ్చి, దేవుని సేవకుల దగ్గరికి వచ్చి డ్రామాలు ఆడుతున్నారండి. ఇది పొరపాటు. దేవుడు వారిని ఈ స్వాతంత్రం ఇచ్చాడు. ఒకవేళ వారి ఇల్లు అమ్ముకుంటే, అమ్మా ఈ వేళ ఇంతకు అమ్మాము, ఇంత మేము దాచుకున్నామంటే దేవుడు కొట్టేవాడా, తిట్టేవాడా అండి? ఎందుకని కొంత దాచుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుణ్ణే మోసం చేసే ప్రయత్నం చేస్తే, హృదయాన్ని, అంతరింద్రియాలను చూసే దేవుడు గుర్తుపట్టకుంటుంటాడా? జరిగిందదే.
దేవుని దగ్గర లోకంలో నటించడం అలవాటైపోయింది. దేవుని దగ్గరకు వచ్చినా కూడా అదే అలవాటులో పొరపాటు జరిగింది. పొరపాటుకు మూల్యాన్ని కూడా వారు చెల్లించారు. ప్రియులారా, ఈరోజు నీవు నేను గమనించాలి. సినిమాలో షూటింగ్ అయ్యేటప్పుడు మీరు గమనిస్తే ఒక మాట అంటారు, యాక్షన్ కట్ అంటాడు. యాక్షన్ అనేది కొంతసేపే చేయాలి, తర్వాత కట్ అయిపోతుంది, మళ్ళీ రియాలిటీకి రావాలి. కానీ చాలామంది జీవితాల్లో ఓన్లీ యాక్షన్, ఇంకా కట్ ఉండదు. దేవుడు కట్ చేసే వరకు ఇంకా యాక్షనే చేస్తుంటారు వాళ్ళు. అలాంటి జీవితము వ్యక్తిత్వాన్ని మనకి ఇవ్వదు. అలాంటి జీవితం మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వదు. అలాంటి జీవితంలో దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించలేదు. ప్రియులారా, లైఫ్ ఈజ్ ఎ టెస్ట్. దేవుడు మన వ్యక్తిత్వాన్ని ఆయన రూపుదిద్దుతున్నాడు. మన వ్యక్తిత్వంలో అద్భుతమైనటువంటి మార్పులను ఆయన తీసుకుని వస్తున్నాడు. యోసేపు జీవితంలో 13 సంవత్సరాల అగ్ని పరీక్ష గుండా ఆయన వెళ్ళాడు. మరి గమనించినట్లయితే మోషే జీవితంలో 40 సంవత్సరాల అగ్ని పరీక్ష గుండా ఆయన వెళ్ళాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి నా జీవితంలో ఎంతకాలము దేవుడు అగ్ని పరీక్షల గుండా నడిపిస్తాడో తెలియదు. కానీ నీ చుట్టూ ఉన్న మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి నీవు స్పందించటం కాదు. కానీ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈరోజు దేవుని నమ్ముతున్నావా? మనుషుల్ని చూసి ప్రతిదానికి స్పందిస్తున్నావా? యూ నీడ్ నాట్ రెస్పాండ్. ఒకసారి ఒక చిన్న నీతి కథను నేను చదివాను. ఆ నీతి కథ ఏంటంటే, కుక్క ఏనుగు 2 ఒకేసారి గర్భాధారణ పొందాయి. ప్రియులారా, మరి 2 కూడా మరి గెస్టేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు కుక్క ఏనుగు చూస్తూ అంటుందంట, నేను 63 రోజులనే 6 పిల్లల్ని వేసినా ఇంకా దీని సంగతి ఏంది, ఇంకేం లేదన్నట. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ దీని స్టోరీ స్టార్ట్. అట 6 సార్లు పిల్లలు కన్నదండి. కానీ ఏనుగుకు ఒక్క పిల్ల కూడా రాలేదట. ఈ కుక్క ఏనుగును చూసి భలే అపహాస్యం చేస్తుందట. ఏదో చెప్తున్నది, ఈమె ప్రెగ్నెంట్ అని చెప్తున్నది, కానీ ఇంకా ఒక్కటి కూడా రాలేదు. నేను చూడు 2 నెలలకు ఒకసారి అలా 6 సార్లు నేను ఈనానని. ప్రియులారా, ఆ తర్వాత ఏనుగుకు పుట్టినటువంటి బిడ్డ పుట్టడమే 100 కిలోలు ఉంటుంది. ఏనుగుకు పుట్టింది ఏనుగే. ప్రియులారా, నా జీవితంలో మనుషులు ఏదో అంటున్నారండి, మనుషులు అంటున్నారు కాబట్టి నేను స్పందించాలి, మనుషులు అంటున్నారు కాబట్టి నేను మాట్లాడాలి, మనుషులు అంటున్నారు కాబట్టి నా నిర్దోషత్వాన్ని నేను రుజువు చేసుకోవాలి. యేసయ్య కూడా చేసుకోలే నిర్దోషత్వం. ఎందుకంటే నీ పక్షంగా యుద్ధము చేసేవాడున్నాడు. నీవు నీతిగా, యథార్థంగా దేవుని మాట పైన నీవు నిలబడినప్పుడు దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. దేవుడు నీ పక్షంగా నిలబడితే లోకమంతా ఏకమైన ఏమీ చేయలేదు అన్న వాస్తవాన్ని దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. కరోనానే రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, కానీ అది నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే దేవుడు మన జీవితాలలో ఈ పరీక్షలను ఆయన పంపిస్తున్నాడు. ఆ పరీక్షలలో దేవుడు మనకి ఎన్నో సత్యాలను నేర్పిస్తున్నాడు. మరి దేవుడు శూన్యంలో కూడా మనతో మాట్లాడతాడు. దేవుడు నిశ్శబ్దంలో కూడా మనతో మాట్లాడతాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌలు ఒక నమ్మకమైనటువంటి మాట ఆయన మాట్లాడుతున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. ఈ మాటలు గమనించాలి. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకునే మార్గమును కూడా కలగజేయును. దేవుడు నిన్ను సహించలేనటువంటి పరిస్థితిలోనికి ఆయన అనుమతించడండి. సహించే పరిస్థితులను ఇస్తాడు, తప్పించుకునే మార్గాన్ని ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంతగా ప్రేమించే దేవుడు ప్రేమతో పరీక్షల గుండా మనల్ని నడిపిస్తున్నప్పుడు చాలా సందర్భాలలో మనము అతిగా స్పందించటం, చాలా సందర్భాలలో దేవుని గాయపరిచే నిర్ణయాలు మనం తీసుకోవడం, చాలా సందర్భాలలో నేను సహించలేకపోతున్నానయ్యా అని తప్పు చేయటము, పొరపాటు చేయటం విశ్వాసులుగా మన దైనందిన జీవితాలలో అనేక సందర్భాలలో చేస్తూ దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకుందాం. దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని రకరకాల అనుభవాల గుండా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆ రకరకాల అనుభవాలలో నీవు ఎలా స్పందిస్తున్నావు?
ఒకసారి నిన్ను నడిపించిన మార్గంలో మరొకసారి దేవుడు నిన్ను నడిపించడు. ఒకసారి నువ్వు ఎక్కినటువంటి ఆ శిఖరాగ్రాన్ని మరొకసారి దేవుడు ఎక్కించడండి. నువ్వు నడిచినటువంటి గాఢాంధకారంలో మరొకసారి దేవుడు నిన్ను నడిపించడని, నమ్మకమైన దేవుడని, నిన్ను ఆ పరిస్థితులలో ఆదరించేవాడని, ఆయన నిన్ను ఓదార్చేవాడని నమ్ముతున్నావా ప్రియుడా? మన పరీక్ష సమయాలలో దేవుని నమ్ముతాము. రెండో విషయం ఏమిటంటే జీవితం ఒక నమ్మకం. లైఫ్ ఈజ్ ఎ ట్రస్ట్. దేవుని యందు విశ్వాసం ఉంచటం మనం నేర్చుకోవాలి. గాడ్ ఓస్ us నథింగ్ బట్ హీ గివ్స్ us ఎవ్రీథింగ్. దేవుడు ఎవరికి కూడా అచ్చిలేడండి. దేవుడు ఎవరికి కూడా రుణస్థుడు కాదండి. దేవుడు నీకు నాకు ఇవ్వవలసినటువంటిది ఏమీ లేదండి. ఆయన సమస్తాన్ని యేసునామంలో ఇచ్చాడు. సర్వస్వాన్ని యేసునామంలో మనకిచ్చాడు. మనం అడగక మునిపే దేవుడు మనకిచ్చాడు. మనం వేడుకొనక ముందుకే దేవుడు మన నిమిత్తమై రక్షకుని పంపించాడు. నీ కొరకు నా కొరకు రక్షణను ఆయన సిద్ధం చేశాడు. ప్రియులారా, ఈరోజు నీవు నేను దేవుడు మనకిచ్చినటువంటి ఆ బాధ్యతలో ఎంతవరకు నమ్మకంగా మనము జీవిస్తున్నామో, దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు బలాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు వివేచననిచ్చాడు, దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు, దేవుడు మనకు ఎన్నో పరిస్థితులను ఆయన కల్పిస్తున్నాడు. అయితే వాటిని ఎంత నమ్మకంగా దేవుని కొరకు మనం వాడుతున్నాం. ప్రియుడా, నీకు ఇచ్చినటువంటి తలాంతును దేవుని కొరకు నువ్వు నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకునిగా వాడుతున్నావా? లేక నీ జీవితంలో నా జీవితంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో దేవుని వాక్యములో ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఆదాముతో పలికినటువంటి మాటలు ఏమిటంటే, ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదమని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును ఏదేను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. ఎందుకు ఉంచాడండి? ఏదేను తోటను సేద్యపరచాలే, కాచుటకును, దానిని కాయాలే. అందుకొరకే దేవుడు నిన్ను ఉంచాడు. ఊరికేనే కాదు, ఇది నా ఎస్టేట్, నా పేరు పెట్టుకుందాడానికి చెప్పని కాదు. ఆ ఎస్టేట్ ఓనర్ ఎవరో తెలుసా? దేవుడే. నిన్ను ఎందుకొరకు పెట్టాడంటే దాన్ని సేద్యం చేయడానికి పెట్టాడయ్యా, దాన్ని కాయడానికి పెట్టాడు, నిన్ను తినడానికి కాదు. ప్రియులారా, నీవు నేను గమనించవలసినటువంటి సత్యం, ఇది నా జీవితం అండి, ఇది నా డబ్బండి, ఇది నా కష్టార్జితం అండి, ఇది నా ఇంటెలిజెన్స్ అండి, నేను సాధించాను. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఇట్ ఈస్ నథింగ్ that belongs to you in this world. Everything belongs to God. ఈరోజు ఈ జీవితం దేవుడిచ్చిందే, ఈ శరీరం దేవుడిచ్చిందే, ఈ తలాంతు దేవుడిచ్చిందే, ఈ స్వరం దేవుడిచ్చిందే, ఈ ఆలోచన దేవుడిచ్చిందే. ఆ ఆలోచనతో, స్వరముతో, ఆ అవకాశాలతో దేవుణ్ణి మహిమపరచడానికి తాత్కాలికంగా దేవుడు నిన్ను ఒక పనిలో నిర్వాహకునిగా ఉంచితే దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? లేక నీకు పేరు ప్రఖ్యాతులు రావడానికి తప్పు మార్గంలో వెళుతున్నావా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియుడా, ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదాముతో పలికినటువంటి మాటలే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏమిటంటే, సేద్యపరచుటకు కాచుటకు ఉంచాను. ఈరోజు దేవుడు కరోనాలో మనని ఎందుకు బ్రతికించాడు అంటే, దేవుని కొరకు బ్రతకడానికి బ్రతికించాడు. స్వార్థంగా బ్రతకడానికి కాదు, మనుషులను లెక్క చేయకుండా బ్రతకడానికి కాదు, దేవుని సంకల్పాన్ని ఎరగకుండా బ్రతకడానికి కాదు, విశ్వాసము లేకుండా మరి బ్రతకడం కాదు, అవిధేయతతో బ్రతకడం కాదు, కానీ ప్రభువును ఎరిగి ప్రభువు కొరకు మనం బ్రతకటం నేర్చుకోవాలి. ప్రియులారా, 24వ కీర్తన 1వ వచనంలో మనం గమనిస్తే ఏమని రాయబడిందంటే, 24వ కీర్తన 1వ వచనం, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. నీది నీది నాది నాది అని చాలా ఆరాటం చేస్తామండి. దేనికండి? నీది ఏది కాదు. మీరు చర్చి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఒక వాక్యం ఉంటుంది, భూమిని శాశ్వతముగా ఎవనికి కూడా అమ్మకూడదని వాక్యం రాసి పెట్టారు. ఆడ గమనించారో లేదో? ఏది నీది కాదండి. You are only a temporary manager of that asset that God has given you. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుకు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తికి, దేవుడు నీకు ఇచ్చినటువంటి భూమికి, దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితానికి you are temporary manager. How you are managing it makes lot of difference in your life. ప్రియులారా, ఈరోజు ఆ సత్యాన్ని మనం గ్రహించి ముందుకు వెళ్తాము. ఎందుకంటే
దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధముగా రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ఎందుకనగా నీకు ఆధిక్యము కలగజేసిన వాడెవడు, నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది? ఇవన్నీ ప్రశ్నలండి. పొందియుండియు పొందినట్టు నీవు అతిశయింపయ్యేలా. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రశ్న అడుగుతున్నాడు. ఏదో నువ్వు సాధించావు, నా వల్ల జరిగింది, ఏం జరిగిందయ్యా నీ వల్ల? దేవుని వాక్యం అర్థమవుతుందా? ఆ 5-6 వచనాలలో అపోస్తులుడైనటువంటి పౌలు ఇలాంటి వృథా అతిశయాలు ఉన్నటువంటి కొరింథీ సంఘానికి రాసిన మొదటి లేఖలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నమ్మకమైన గృహ నిర్వాహకులుగా మేము పనిచేస్తున్నాము, మమ్మల్ని మేము తీర్పు తీర్చుకోవటం లేదు, మా గురించి మేము గొప్పగా మాట్లాడటం లేదు. ఒకవేళ మాట్లాడుకుంటే గొప్పగా మాట్లాడవచ్చు, కానీ దేవుడు మాకు తీర్పు తీరుస్తాడు. ఎంత గొప్ప మాట ఆయన మాట్లాడుతున్నాడు. 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతునిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. ప్రియులారా, ఎంత గొప్ప అవగాహనతో ఆయన బ్రతుకుతున్నాడు, ఎంత యథార్థంగా ఆయన బ్రతుకుతున్నాడు. ఈరోజు దేవుడు మనకు తలాంతులను ఇచ్చాడు. ఆ తలాంతులను మనం ఎలా వాడుకుంటున్నాము? ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 22 వచనాలలో 5, 2, 1 తలాంతు కథ మనందరికీ తెలుసు. ఒక ఆయనకు దేవుడు 5 తలాంతులు ఇచ్చాడు, మరొక ఆయనకు 2 తలాంతులు ఇచ్చాడు, మరొకనికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడంటే 4 చేశాడు. 1 తలాంతు ఇచ్చినటువంటి వాడు ఏం చేశాడంటే దాచిపెట్టాడండి. ఈరోజు దేవుడు ఆ కథను ఎందుకు రాయించాడు, ఆ ఉపమానాన్ని ఎందుకు రాయించాడు అంటే, మన జీవితంలో మన తలాంతులను వాడుతున్నామా, పాతి పెడుతున్నామా? ఈరోజు నీవు నేను గ్రహించాలి. ఒకరోజు లెక్క అడిగే రోజున్నది. ప్రియుడా, ఈరోజు ఏవి రమ్యమైనవో ఏవి మాన్యమైనవో మనం గ్రహించి ముందుకు వెళ్ళాలి. చనిపోయినటువంటి శవానికి ముందు కొన్ని సంప్రదాయాలలో డబ్బులు చల్లుతారు, చిల్లర చేస్తారు. గమనించారో లేదో? ఆ శవ పేటికను తీసుకుని వెళుతుంటే డబ్బులు ఎందుకు చల్లుతారు అన్నది ఆలోచన చేస్తే, ఏ డబ్బు కూడా నీ వెంట రాదు, నీవు సంపాదించిన ఏ ఆస్తి కూడా నీ వెంట రాదు. నువ్వు కట్టించినటువంటి అందమైనటువంటి భవనంలో సారే కట్టించాడు కదా అందంగా అని ఓ 1 రోజులు పెడతాడా శవాన్ని? ఎవడన్నా పెడదామన్నోని ప్లస్ పెట్టడోని ఎవడు కూడా ఉంచాడని పోలీసులు తీసుకొని వెళ్తారు. ఈ లోకంలో ఏది నీది కాదు, ఏది నీది కాదు. తాత్కాలికంగా దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ప్రభువు కొరకు మనం వాడుకోవాలి. ఈరోజు నీకు నాకు ఇచ్చినటువంటి జీవితం ఇస్ అ టెంపరరీ అసైన్మెంట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. హౌ ట్రూత్ఫుల్ యు ఆర్ ఇన్ వర్కింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకు నీవు ఎలా వాడుతున్నావు నీ తలాంతులను అన్నది దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ఆ పరిశీలనలో నీవు ఎంత యథార్థవంతుడవో ఆయన పరీక్షిస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు మనం గమనిస్తాము లూకా సువార్త 12వ అధ్యాయము 47-48 వచనాలలో యేసు ప్రభు ఒక అద్భుతమైన సత్యాన్ని అక్కడ ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 47-48 వచనాలు. తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగించక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. దేవుని చిత్తం ఏందో తెలుసు. ఈ బైబిల్లో నీకు ఏందో మొత్తం చెప్పాడు ఆయన చిత్తం ఏందో. ఆ చిత్తాన్ని పక్కన పెట్టి నీ చిత్తాన్ని నువ్వు చేసుకుంటూ చాలా పెద్దగా నటిస్తూ దేవుడు చూడటం లేదు అని అనుకుంటున్నావా? 2 తీర్పును పొందే రోజున్నది. ఎక్కడో కాదు, ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఆ తీర్పు. దేవుని ఇంటిలోనే తీర్పు ప్రారంభమైన రోజు తట్టుకునే పరిస్థితి ఎవరికైనా ఉన్నదా? ఆలోచన చేద్దాం. ప్రియులారా, దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆయన చిత్తము ఎరిగియుండి జరిగింపక ఉండు దాసునికి ఎన్ని దెబ్బలట? అనేకమైన దెబ్బలు తగులుతాయి. మంచేంటో తెలుసు, చెడేంటో తెలుసు, సత్యమేంటో తెలుసు, అసత్యమేమిటో తెలుసు, దొంగ ఎవడో తెలుసు, దొర ఎవడో తెలుసు, న్యాయమేంటో తెలుసు, అన్యాయమేమిటో తెలుసు. కానీ మాట్లాడమండి, మనం మాట్లాడము. మనకెందుకులే బ్రదర్. దేవుడు తీర్పు తీర్చే రోజున్నది. ఆయన చిత్తమేందో తెలుసుకొని, ధర్మమేమిటో తెలుసుకొని, నీతి ఏమిటో తెలుసుకొని, ఆయన స్థాయి ఏమిటో తెలుసుకొని, ఆయన చిత్తాన్ని ఎరగకుండా మనము బ్రతికితే
తీర్పు తీర్చే రోజు ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవ దాసుడు ఎవరంటే, అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. కొద్ది దెబ్బ ఎవడన్నా తెలియక చేసిండు అనుకో, వాక్యం తెలియక చేసిండు అనుకో, సత్యం తెలియక చేసిండు అనుకో, వాని దేవుడు మరి కొంచెం సాఫ్ట్గా డీల్ చేస్తాడు. కానీ సత్యము తెలిసినటువంటి వాడు, సత్యాన్ని బోధించినటువంటి వాడు, సత్యవలసినటువంటి వాడు అక్రమంగా, అన్యాయంగా, యథార్థతను విడిచిపెట్టి మనస్సాక్షిని చంపుకొని బ్రతికితే అనేకమైన దెబ్బలు దేవుడు కురిపిస్తానని ఆయన మాటిస్తున్నాడు. ప్రియులారా, 48వ వచనంలో ఏమంటున్నాడంటే, ఎవనికి ఎక్కువగా ఇవ్వబడునో ఎవని వెద్ద ఎక్కువగా తీసుకొన జూతురు, మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా. ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, చాలా మందికి అవకాశం ఇవ్వలేదు. ఆ అవకాశాన్ని మనం ఎలా వాడుతున్నాం? రోజు దేవునికి నేను ఒక ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఎన్ని సంవత్సరాలు నా క్యారెక్టర్ను నేను కాపాడుకున్నాను, ఇన్ని సంవత్సరాలు నీ నామాన్ని నేను మహిమపరిచాను. ఈరోజు నేను మాట్లాడే మాట, నేను చూసే చూపు, నేను చేసే పని, నేను చేసినటువంటి పనిని ఒక క్షణంలో నేలరాల్చకూడదు. అలా నన్ను దాచి కాచి భద్రపరిచి నడిపించు. క్యారెక్టర్ ఈజ్ సో ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చాడు, అంతేగానే దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమంటాడో, మీలో అనేకులు బోధకులుగా ఉండొద్దు, ఎందుకంటే రెండంతల తీర్పును నేను తీర్చబోతున్నాను. ప్రియులారా, సేవ అనేది, విశ్వాస జీవితం అనేది మనుషులను వశపరచుకోవడానికి, మనుషుల మీద పెత్తనం చేయడానికి, మనుషుల మీద హుక్కు చూపడానికి కాదండి. నమ్మకంగా క్రీస్తు వలె బ్రతకాలి. క్రీస్తు తన శిష్యుల యొక్క పాదాలను కడిగాడు. క్రీస్తు తనను అప్పచెప్పుతున్న వారి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఈరోజు ఆ స్థితి నీలో కనిపిస్తుందా? దేవుని బిడ్డలుగా ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలని దేవుడు మనల్ని పరీక్షల గుండా, యథార్థత గుండా ఆయన నడిపిస్తుంటే మనం ఎలా స్పందిస్తున్నాము? మూడవదిగా, చివరిదిగా, లైఫ్ ఈజ్ ఎ టెంపరరీ అసైన్మెంట్. లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్. లైఫ్ ఈజ్ ఎ టెంపరరీ అసైన్మెంట్. ప్రియులారా, ఈ లోకంలో మనము 70 సంవత్సరాలు ఉంటాం, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. నిన్నటి దినాన మా మేనమామ భార్య మేనత్త రత్నమ్మ బర్త్డేలో నేను మాట్లాడాను. ఆమె 98 సంవత్సరాలు బ్రతికింది. ఆమె చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 100th సెలబ్రేషన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేశారు. జూమ్లో నేను మాట్లాడాను. ప్రియులారా, 98 సంవత్సరాలు బ్రతికిన ఈ లోకం ఆమెది కాదండి. ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఎంతకాలం ఈ లోకంలో బ్రతికినా ఇది మనది కాదు. అయితే ఈ టెంపరరీ, తాత్కాలికమైనటువంటి పరీక్షలో నీవు నేను ఏ విలువలతో మనము ముందుకు వెళుతున్నామన్నది దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు. దేవుని వాక్యము చేయొద్దన్నవన్నీ మనం చేస్తూ, దేవుని వాక్యము చేయమన్నవన్నీ మనం చేయకుండా ఉంటే ఒకరోజు లెక్క దేవుడు మనల్ని అడుగుతాడు. నేను అడిగిన పని నువ్వు ఎందుకు చేయలే బిడ్డ? అడగకూడనటువంటి పని, చేయకూడనటువంటి పనిని నీవెందుకు చేశావు? ప్రియులారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుకరిస్తారో, దేవుని వాక్యములో ఎవరైతే జీవిస్తారో వారిని రెట్టింపు సన్మానానికి వారిని అర్హులుగా ఎంచాలి. ప్రియులారా, కళ్ళుంటే తెలుపేంటో మనకు అర్థమవుతుంది, నలుపేంటో అర్థమవుతుంది. అన్ని సేమే అంటే ఏమంటారు? మనల్ని కలర్ బ్లైండ్నెస్ ఉందని అంటారు. మనకు వాస్తవాలు అర్థం కావటం లేదనుకుంటారు మనుషులు. ప్రియులారా, మరి నమ్మకంగా పనిచేసే వారిని ఏమంటున్నాడు దేవుడు? రెట్టింపు సన్మానానికి వారిని అర్హులుగా ఎంచాలి. మామూలు సన్మానానికి కాదండి, రెట్టింపు సన్మానానికి వారిని అర్హులుగా ఎంచాలి. ఈరోజు ఆ వైఖరి మనలో ఉన్నదా? గొర్రెను, గాడిదను మొత్తాన్ని ఒకే ఒక కాడి కింద మనం లెక్క కడుతున్నామా? ప్రియులారా, హృదయాన్ని పరిశీలించే దేవుడు, ఈ టెంపరరీ అసైన్మెంట్లో మనల్ని పరిశీలన చేసే దేవుడు, ఈ పరీక్షలో మనకు మార్కులు వేసే దేవుడు ఉన్నాడని, ఆయన గమనిస్తున్నాడని, ఆయన పరిశీలన చేస్తున్నాడని నీవు గ్రహిస్తున్నావా? గ్రహిస్తే దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రియులారా, ఇన్ దిస్ టెంపరరీ లైఫ్ లివ్ విత్ ఇటర్నల్ విజన్. లివ్ విత్ ఇటర్నల్ విజన్. లైఫ్ ఇస్ టెంపరరీ, కానీ దేవుని కొరకు మనం బ్రతకటం నేర్చుకోవాలి. ప్రియులారా, లోకంలో మన కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఇవి రావని ఎప్పుడు చెప్పలేదండి దేవుడు.
దేవుని లోపలికి ఎదుగుతున్న కొద్దీ నీకు ఇంకెక్కువ అవుతాయి కష్టాలు. కానీ వాటన్నిటిలో కూడా లివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు పెట్టిన పరీక్షలో నీవు బ్రతకాలి. యోసేపు జీవితంలో పరీక్షలు వచ్చాయి, దావీదు జీవితంలో పరీక్షలు వచ్చాయి, దానియేలు జీవితంలో పరీక్షలు వచ్చాయి, మొర్దెకై జీవితంలో పరీక్షలు వచ్చాయి, రూతు జీవితంలో పరీక్షలు వచ్చాయి. అందరి జీవితాలలో పరీక్షలు వస్తాయి. పరీక్షలు అనేవి తీయలేనటువంటి విషయం. కానీ ఆ పరీక్షలలో ఎంత నమ్మకంగా ప్రభువు కొరకు నువ్వు బ్రతుకుతున్నావు, ఆ పరిశీలనలో నీవు ప్రభు సన్నిధిలో ప్రభు దృష్టిలో యోగుడిగా కనిపిస్తే దేవుడు ఈ కరోనానే కాదు, ఇంకా అనేకమైనటువంటి ఉపద్రవాలలో నుండి కాచి దాచి భద్రపరిచి సమకూర్చి ఆ రోజు యోబును రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా మరి ఆ తర్వాత యోసేపును ఎంత గొప్ప స్థాయిలోనికి హెచ్చించాడో, మరి మోషేను ఎంత గొప్ప నాయకునిగా మార్చాడో, ఎక్కడనైతే అవమానించడానికి హామాను మొర్దెకైకి పదరచన చేసిండో ఆ సిలువ పైన హామానే చనిపోయాడు, వాని కుటుంబమే ఉరి తీయబడింది. అలాంటి పరిస్థితులలో కూడా పరీక్షలో నమ్మకంగా నీవు నిలబడితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఏ కుటుంబాన్ని అయితే ప్రేమించి సౌలు దేవుని మాటకు విధేయత చూపించాడు, ఏ కొడుకైతే ఆ రాజుగా కావాలని యోనాతాను గురించి ఆయన ఆకాంక్షించాడో, దేవుని సంకల్పాన్ని తెరుచుకోకుండా అవిధేయునిగా మార్చబడ్డాడు, ఆ కుమారుడు కూడా మరణించాడు. ప్రియుడా, ఈరోజు దేవుని సంకల్పం తెలియకుండా, దేవుని ఆలోచన తెలియకుండా, దేవుని మనస్సు తెలియకుండా దేవుడిచ్చినటువంటి జీవితాన్ని స్వార్థముతో బ్రతకడం కాదు, కానీ ప్రభువు కొరకు బ్రతికే కృప దేవుడు దయచేయనుగాక. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. యు ఆర్ క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. హౌ యు ఆర్ రియాక్టింగ్ టు ద సిచ్యువేషన్స్ దట్ ఆర్ ప్లేస్డ్ అరౌండ్ యువర్ లైఫ్. నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకు నువ్వు ఎలా స్పందిస్తున్నావు? Don't react with might. Don't react with emotion. Don't react with intelligence. React according to the plan and purpose of God. క్రీస్తు యేసు కలిగిన మనసుతో నీవు స్పందించు. చావడిలో స్త్రీని నిలబెట్టి అందరూ రాళ్ళు వేయడానికి సిద్ధపడ్డారు. యేసయ్య ఒక మాట అన్నాడు, అమ్మా అయ్యా మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి వేయమన్నాడు. ముసలివాడి నుండి పిల్లవాడి వరకు రాళ్ళు పాడేసి వెళ్ళిపోయారు. రాళ్ళు వేయడానికి అర్హుడైనటువంటి యేసయ్య ఆ స్త్రీతో అంటున్నాడు, అమ్మా వెళ్ళి ఇక పాపము చేయకు, నేను కూడా నిన్ను శిక్షించటం లేదు. మరి క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు నీకుందా? ఎప్పుడూ నిందించటమేనా? ఎప్పుడూ దూషించటమేనా? ఎప్పుడూ మనుషుల్లోపట తప్పులు వెతకటమేనా? యేసు మనస్సు కనిపిస్తుందా? యేసు యొక్క గొప్ప లక్షణం నీకు కనిపిస్తుందా? యేసయ్య ఆ ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు యూదాను కూడా ప్రేమించాడే. ఎంత గొప్ప మాదిరిని నీ ముందు నా ముందు ఆయన ఉంచాడు. ఈరోజు ఆయన అంటున్నాడు, క్రీస్తు వలె మనం బ్రతుకుతాం, క్రీస్తు కలిగిన మనసుతో మనం బ్రతుకుతాం. శోధనలో పరీక్షలలో ప్రభు కొరకు మనం బ్రతుకుదాం. ఆ కృప దేవుడు దయచేయనుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభా, ఈ లోకంలో మాకు ఎన్నో పరీక్షలు ఎదురవుతున్నాయి. ఆ పరీక్షలలో మా నమ్మకత్వాన్ని నువ్వు పరిశీలన చేస్తున్నావు, మా వ్యక్తిత్వాన్ని నువ్వు ప్రక్షాళన చేస్తున్నావు, మా విలువలను నువ్వు పెరాజు వేస్తున్నావు. ప్రభా, ఈరోజు నీవు నేర్పిస్తున్న పాఠాలను ఈ జీవితం అనే తాత్కాలికమైనటువంటి ప్రయాణంలో మేము నేర్చుకొని నీ చేత బల నమ్మకమైన మంచి దాసుడా అనేటువంటి పిలుపును పొందుకోవడానికి మాకు సహాయాన్ని దయచేయండి. అవును ప్రభా, నీవు తండ్రితో ఈ లోకాన్ని మమేకం చేయడానికి ఆకాశానికి భూమికి మధ్యలో నీవు మరణించావు ప్రభా, నీ రక్తాన్ని కార్చావు. నీ బిడ్డలుగా మేము కూడా మనుషులను కలపడానికి, కుటుంబాలను కలపడానికి, వ్యక్తులను కలపడానికి, శాంతిని సమాధానాన్ని లోకములోనికి యేసు నామములో తీసుకొని రావడానికి నీవు మమ్మల్ని ప్రతిష్ఠిస్తే ప్రభా, కొన్ని సందర్భాలలో అవివేకంగా స్వార్థముతో ప్రభా మేము చేస్తున్నటువంటి పొరపాట్లను క్షమించండి, కరుణించి నీ యొక్క ధ్యానములో, నీ యొక్క చిత్తములో మమ్మల్ని ప్రతిష్ఠించి ముందుకు నడిపించండి. అవును ప్రభా, మేము ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా, అనేకులకు దీవెనకరంగా మలచుమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని ప్రభా, ప్రత్యక్షంగా విన్నవారు, ఫేస్బుక్ ద్వారా విన్నవారు, యూట్యూబ్ ద్వారా వినబోతున్నటువంటి వారిని నీవు దీవించి వారి జీవితాలకు వారు గృహ నిర్వాహకులు అన్న వాస్తవాన్ని గ్రహించి వారికి ఇచ్చిన తలాంతులను, సమయాన్ని
వారికి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని దేవుడు ఒకరోజు ప్రశ్నించబోతున్నాడని, లెక్క అడగబోతున్నాడని భయముతో వణుకుతో ఎక్కువ పుచ్చుకున్నవాడు ఎక్కువ లెక్క ఇవ్వవలసి ఉంటుందని గ్రహించి దీనంగా, నమ్మకంగా, యథార్థంగా క్రీస్తు మనస్సును కలిగి ఈ లోకంలో మేమందరము బ్రతికే కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.